కీరవాణి ఈ పాట ఇప్పుడు కొత్త పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకున్నది మీరేనా? నేనే. అయితే ఇప్పుడు ఒక వాదన తీసుకొస్తున్నారు, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు, తెలంగాణకు సంబంధించిన కళాకారులు, పాడే కళాకారులు ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఎందుకు అందశ్రీ కీరవాణిని ఎంచుకున్నారు? ఒక మాట సార్, మీ ఐడెంటిటీ క్రైసిస్ నాకు అర్థమైందే. చాలా గొప్పలు మీరు, ప్రాంతీయత మీద మీకు ఎంత ప్రేమను ఎంత ప్రాణప్రతిష్టనో నాకు తెలియదు. మాట్లాడేటోడు ఎప్పుడు ఉద్యమంలో నాతో నడిచినోడు లేడే. నేను పుట్టని నేల మీద పుట్టారా మీరు? ఎప్పుడన్నా మీరు ఉద్యమంలో కలిసి నడిచారా? అనుకుందాం, అదే కరెక్ట్ అనుకుందాం. 100కి 100 వాళ్ళు మీకు ఓటేస్తా. మీరు కట్టుకున్న బట్ట తెలంగాణ మొగ్గం మీద నేసిందేనా? మీరు తినే పిడికడు ముద్ద మీ తెలంగాణ భూమిలో పండించిన మీ అయ్య పండించిందేనా? అది మీ అవసరాలకు పట్టణానికి కాలు పడతారు, కట్టుకొని చుట్టాలు కట్టుకుంటారు. అరే నిన్న రామకృష్ణ వాడిచ్చింది మీ సారే కదా, మరి ఆయన విజయనగరం ఆయన వాడిచ్చిన్నాడు, తప్పేం లేదు మీకు. ఆడ ఆంధ్రోళ్ళు కనవల్లే అనుకుందాము. తెలంగాణ ఉద్యమం ఎంత పవిత్రమైందో దానికంటే 1000 రెట్లు పవిత్రమైంది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ రాసినోడు తెలంగాణోడే అనుకుందాము, తెలంగాణ అయినే. మరి సంగీతము చేసింది రెహమాను, దాన్ని ఏం సపోర్ట్ చేయలేదు ఎప్పుడు. మొన్న ఆ యాదగిరి గుట్టకు చెప్పింది నిన్న మొన్న అంత మీద పడుతున్నారు కదా, దానికి ఒక్క జవాబు లేదు. అయినా చెల్లని పైసలకు గీతలు ఎక్కువని నానుడు ఉంది నాన్న. అయితే కీరవాణి రావడం వల్ల పాట పరువేం పోలే, పాట పరువు ఆకాశమెత్తు పెరిగింది తప్ప. అయితే వాళ్ళు మాకు కళాకారులు లేరా? ఉన్నారు. ఎవరు లేరన్నారు? ప్రతి దగ్గర ఉంటారే. ఒకడు చిన్నగా ఉంటాడు, ఒకడు పెద్దగా ఉంటాడు. ఒక్కని సైజు ఒక్కనికి అందదు, అది నేచర్, ధర్మం. అది ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని, మా కళాకారులు లేరా అంటే నా రచనకు 10 ఏళ్ళ అవమానం జరిగినప్పుడు ఏం చేసిండ్రు సారు మీరు? ఇదే తెలంగాణ కళాకారులు ఇప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదా? సారుకు సాటు మాటుకు ఈడ పెట్టు నిలవన్ను, ఈడ కాళ్ళు పట్టుకొని కడుపులో తలబెట్టుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సారు మెప్పు కోసం ఒక్క పూట చప్పట్లు కొట్టిన బతికిదగాలనుకున్నారు. ఓరిని 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 ఒక్కొక్కడు టీవీలల్లా ఏమ్రో అని బెదిరిస్తున్నారు. నన్ను బెదిరించేటోడు ఎలా ఉండాలనో తెలుసా? నన్ను బెదిరించేటోడు నన్ను తలదన్నేటట్టుంటే ఆ బెదిరింపులకు నేనే తల ఒగ్గుతా కదా. తల ఒగ్గేటోడు నన్ను బెదిరిస్తే ఎట్లుంటుంది రమేష? అడుగడుగున అమ్ముడు పోవడానికి ఇంకొకటి కూడా అడుగుతా. మీరు కాంగ్రెస్కు రేవంత్కు ఏ బిస్కెట్లకు పోయిండు అన్నారు.